హాయ్, ఇవాళ టాపిక్ స్లీప్, నిద్ర. అసలు ఎన్ని గంటలు పడుకోవాలి, నిద్ర వల్ల ఉపయోగాలు ఏమున్నాయి, నిద్ర వల్ల నష్టాలు ఏమున్నాయి, మంచి నిద్ర రావాలి, నేను బాగా పడుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడున్న యువత చాలాసార్లు ఓపీలో చూస్తుంటాం కదా, మాకు నిద్ర రావట్లేదు, మేము నైట్ వర్క్ చేస్తున్నాం, 1 గంట పడుకుంటున్నాం, 2 పడుకుంటున్నాం, 6 లేస్తున్నాం అంటున్నారు. కానీ వాళ్ళు ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు. వీటి గురించి తెలుసుకుందాం. నిద్ర అనేది ప్రకృతి రీత్యా సూర్యుడు ఉదయించినప్పుడు అస్తమించినప్పుడు ఒక డే అంటాం కదా, దాని తర్వాత అస్తమించి మళ్ళీ ఉదయించే వరకు ఒక నైట్. ఆ నైట్ అంతా మనకు ప్రకృతి నిద్ర కోసం ఇచ్చిందే. కానీ మన నాగరికతలో మనం చాలా బిజీ అయిపోయి ఆ నిద్ర టైంని తగ్గించుకుంటూ వస్తున్నాం. ప్రకృతి రీత్యా మనం పడుకోవాల్సిన టైము ఇంచుమించు 8 నుంచి 10 గంటలు. కానీ మనం బిజీ అయిపోవడం వల్ల 6 గంటలు, కొంతమంది 5 గంటలు, నాకు 5 గంటలే సరిపోతుంది చాలా చెప్తూ ఉంటారు. కానీ అసలు మనం పడుకోవాల్సిన నిద్ర ఏంటి అంటే, ఖచ్చితంగా మనకు కావాల్సిన నిద్ర 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా కావాలి. అది ఎందుకు అవసరం, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది చెప్తాను. నిద్ర అనేది మన రెస్ట్ టైం. అంటే మన బాడీ యాక్టివిటీ ఏం లేకుండా మనం ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతాం. రిలాక్స్ మైండ్ అంటాం దాన్ని. ఆ స్టేట్లో మనకి ఏం జరుగుతుంది, మన స్పర్శ జ్ఞానేంద్రాలు ఇన్యాక్టివ్ ఫేజ్లోకి వెళ్తాయి. ఆ టైంలో మన బాడీ రిపేర్ చేసుకునే దానికోసం తీసుకునే టైంని మనం స్లీప్ అంటాం. అన్ని మన బాడీలో వైటల్ ఆర్గాన్స్ అన్ని, కళ్ళు కానీ, గుండె కానీ, కిడ్నీ కానీ, ఇతరత్ర అవయవాలన్నీ ఏవైతే ముఖ్యం ఉన్నాయో వాటిని నయం చేస్తున్నందుకు హీలింగ్ ప్రాసెస్ కోసం నిద్ర కావాలి. ఆ నిద్ర ఖచ్చితంగా ఇంచుమించు 7 నుంచి 8 గంటలు కావాలి. 7 నుంచి 8 గంటలు నిద్రపోయినప్పుడు మన మూడ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. కోపతాపాలకి అంత ఈజీగా గురికాం. మార్నింగ్ పూట వర్క్ చాలా ఈజీగా జరుగుతుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళలో షుగర్ కంట్రోల్ ఉంటుంది, లేదా హెచ్చుపిచ్చు లేకుండా ఉంటుంది. తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ బాగా బలపడి డిసీజెస్ని మనము అరికట్టవచ్చు. అలాగే గుండెపోటు, మెదులుపోటు ఇట్లాంటివి, అంటే బీపీ పెరగడం, షుగర్ పెరగడం రాకుండా వాటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. మాకు నేర్పడం జరుగుతుంది. ఏ విధంగా అంటే, 1 గంట నిద్ర తగ్గితే 2 గంటల లైఫ్ తగ్గుతుంది అనేసి. సో ఇంక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నిద్ర అనేది ఎంత ముఖ్యమో అనేది. సరే, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది, డిసీజెస్ తగ్గుతాయి అంటున్నాం కదా. ఇవి కాకుండా మనకు తెలియకుండా చాలా మంచి పనులు ఉంటాయి నిద్ర వల్ల. ఎలాగా అంటే, మనం అనుకుంటాం కదా, పిల్లలు 24 అవర్స్లో 20 అవర్స్ చదువుతున్నారు, మా వాడు మా పాప 21 అవర్స్ అవుతుంది అయినా మంచిగా మార్కులు రావట్లేదు అంటూ ఉంటారు కదా. కానీ ఆ నిద్ర అనేది కాగ్నిషన్ అండ్ మెమరీ ఫంక్షన్, అంటే మన యొక్క స్కిల్, మన యొక్క మెమరీ డెవలప్మెంట్ కోసం పనికొస్తుంది. ఎన్ని గంటలు అంటే ఇంచుమించు 7 to 8 అవర్స్. అది దేనికంటే చెప్తాను చూడండి. మనం 24 గంటల్లో 20 గంటలు చదివాం అనుకోండి, 4 గంటలు పడుకున్నాం అనుకోండి, చదివినంత పైన కార్టెక్స్ మీద ఉంటుంది. బ్రెయిన్ పైన లేయర్ కార్టెక్స్ లోపల పోతేనే అది మెమరీ లోపు, టెంపరల్ లోపల పోతే మెమరీగా ఉపయోగపడుతుంది. దానికి ఇంచుమించు నిద్ర 7 to 8 అవర్స్ కావాల్సిందే. అంటే మనం 20 గంటలు చదివి 4 గంటలు పడుకున్నా ఉపయోగం లేదు. పైనే ఉంటుంది. ఆ మెమరీ అంతా 1-2 రోజుల్లోకి ఎరేజ్ అయిపోతుంటుంది. లోపల టెంపరల్ లోపు డీప్గా వెళ్తేనే మనకి మెమరీలో ఉంటుంది. అంటే మనం చూస్తుంటాం, అజిమినేషన్ పవర్ అంటారు దాన్ని, బ్రెయిన్ అజిమినేషన్ పవర్. ఆవులు చూస్తుంటాం, గడ్డి గబగబా తినేసి వచ్చి ఒక చెట్టు నీడను కూర్చొని రీగజిగేట్ చేసి వాటిని నవ్వులుతూ ఉంటుంది. అప్పుడే దాని అజిమినేషన్ ప్రాసెస్ అది జీర్ణించుకోవడము ఉపయోగపడేటట్లు అవుతుంది. అదే విధంగా మన బ్రెయిన్ కూడా అజిమినేషన్ అవుతుందండి. నిద్ర పడుకున్నప్పుడు 7 అవర్స్ నిద్ర ఉన్నప్పుడే పొద్దున చదివిన ఈ 16-17 గంటలంతా బ్రెయిన్లోకి అబ్జర్వ్ అయ్యి పర్మనెంట్ మెమరీగా ఉంటుంది. సో ఎక్కువసేపు చదివితే ఎక్కువ మెమరీ ఉంటుంది అనుకోవద్దు. 7 గంటలు నిద్ర ఉంటేనే మనం చదివిందంతా అబ్జర్వ్ అవుతుంది. ఇది స్కిల్స్, కాగ్నిషన్, మెమరీకి పనికొచ్చేటివి. ఇంకా బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఉంటే నెక్స్ట్ రాబోయే వీడియోస్లో చెప్తాను వాటి గురించి. ఇది మెమరీ గురించి చెప్పుకున్నాం కదా. అట్లే మనం పడుకుంటే మన బాడీ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుందా లేదా అని అనుకుంటాం కదా. ఎస్, 1 గంట నిద్రపోతే ఇంచుమించు 40 నుంచి 50 క్యాలరీల ఎనర్జీ యూజ్ అవుతూ ఉంటుంది. రఫ్గా ఒక 8 అవర్స్ పడుకున్నాం అనుకున్నాం, 8 into 50 క్యాలరీస్, ఇంచుమించు 400 క్యాలరీలు ఎనర్జీ యూటిలైజ్ అయిపోతూ ఉంటుంది. సో స్థూలకాయం, ఒబేసిటీ లాంటివి కూడా రాకుండా అంటే లిమిటెడ్గా తినేవాళ్ళు. సో ఇన్ని మంచి పనులు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా డిసీజెస్ని అరికట్టడం, మెమరీని ఎన్హాన్స్ చేసుకోవడము, యాక్టివ్గా ఉండడం, ఎలైటెడ్ మూడ్, మంచి మూడ్లో ఉండడము, మార్నింగ్ పూట స్కిల్డ్ వర్క్ చేసుకోవడము, ఇవన్నీ ఇంక్రీజెస్ అవర్ ఎర్నింగ్ కెపాసిటీ, విచ్ ఇంక్రీజెస్ అవర్ హెల్త్ కెపాసిటీ టు. ఓకేనా. ఈ స్లీప్ ఇంత ముఖ్యమైనది. సో ఆ స్లీప్ మనం మిస్ అవ్వకుండా ప్రతిరోజు ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు ఉండేటట్లుగా ప్లాన్ చేసుకుందాం. అంటే 10 నుంచి ఇంచుమించు 6 వరకు, సూర్యుడు ఉదయించే లోపలే ఒక 10 నిమిషాల ముందు లేసేటట్లుగా ప్లాన్ చేసుకుందాం.
మంచి నిద్ర రావాలి, నేను బాగా పడుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడున్న యువత చాలాసార్లు ఓపీలో చూస్తుంటాం కదా, మాకు నిద్ర రావట్లేదు, మేము నైట్ వర్క్ చేస్తున్నాం, 1 గంట పడుకుంటున్నాం, 2 పడుకుంటున్నాం, 6 లేస్తున్నాం అంటున్నారు. కానీ వాళ్ళు ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు. అంటే బ్రెయిన్ స్టిమ్యులెంట్స్ ఈవినింగ్ 6 తర్వాత కాఫీ టీలు తీసుకోవడము, ఈవెన్ 8-9 కాఫీ టీలు తీసుకోవడము, ప్లస్ ఫోన్ చూసుకుంటూ ఉండడం, ఎక్కువగా రీల్స్ వీటిలోకి దిగిపోయి వాటిని అంటే కంటిన్యూస్గా స్క్రోల్ చేసుకుంటూ టైం తెలియకుండా పాస్ చేసేస్తూ ఆ నిద్ర ఏదైతే స్లీప్ లేటెన్సీ అంటాం, ఆ నిద్ర లేటెన్సీని దాటి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి నిద్ర రాదు, కొన్ని గంటలు పడుతూ ఉంటుంది. సో మనకి నిద్ర బాగా రావాలంటే యాక్టివ్గా ఉండే టీ, కాఫీ లాంటివి అవాయిడ్ చేయడం 6 తర్వాత. ఇంక పడుకున్నప్పుడు ఫోన్ని 4.5 అడుగు దూరం పెడితే మన చేతికి అందకుండా ఉంటుంది. సో చూడకుండా పడుకున్నట్లయితే త్వరగా నిద్ర వస్తుంది, మరుసటి రోజు ఫ్రెష్గా కూడా ఉంటాం. యువతకు నేను చెప్పేది ఇదే, పడుకునేటప్పుడు మొబైల్ని దూరం పెట్టండి, స్లీప్ని ప్రమోట్ చేసుకోండి, స్లీప్ని ఎన్హాన్స్ చేసుకోండి, మార్నింగ్ పూట యాక్టివ్గా ఉంటారు. అందరికి అర్థమైంది అనుకుంటాను స్లీప్ గురించి. థ్యాంక్ యూ.